హాయ్ గాయ్స్! ఈరోజు పొద్దున్నే ఇంటి అరుగు ముందు కూర్చొనుంటే, మా బజార్‌లో తేనె అమ్మడానికి వచ్చిన వాళ్ళనైతే చూశాను. అంటే ఊర్లో అమ్మడానికి వచ్చిన వాళ్ళని చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. అయితే ఆ బకెట్‌లో తేనెని చూడండి ఎలా పెట్టుకొనొచ్చారో. అది ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది గానీ, అది న్యాచురల్‌గా అయితే నాకు ఏమాత్రం అనిపించట్లేదు. మా నాన్నని వద్దని చెప్తూనే ఉన్నా తీసుకోవద్దు అని. కానీ లేదమ్మా కొంచెం యూజ్ ఉంది తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నారు ఒక హాఫ్ కేజీ వరకు. అయితే ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ చూశాను ఫేక్ హనీ, రియల్ హనీ టెస్ట్ గురించి. నాకు కూడా అనిపించింది ఒకసారి టెస్ట్ చేస్తే బావుంటుందని. అప్పుడు యూట్యూబ్‌లో ఓపెన్ చేసి ఎలా టెస్ట్ చేయాలని చూశాను. ఫేక్ హనీ అంట ఇలా నీళ్ళలో వేస్తే కరిగిపోతుందంట. రియల్ హనీ అలా కరగదంట. సో, కరగలేదు. ఇంక కరగలేదు కదా అని మేము హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాం. మా అమ్మ టెస్ట్ చేస్తేనేమో టేస్ట్ అంతా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అదంతా బెల్లం పాకంలాగా అనిపిస్తుందని చెప్పింది మా అమ్మ. 300 పెట్టి తీసుకుంటున్నాము హాఫ్ కేజీ అని అమ్మ బాధ. ఇక అమ్మే ఆవిడొచ్చి ఇలా అగ్గిపుల్లతోటి అందులో ముంచి అగ్గిపుల్ల వెలిగిస్తే వెలగకపోతేనేమో ఫేక్ అని, వెలిగితేనేమో రియల్ అని చెప్పింది. తను టెస్ట్ చేస్తేనేమో వెలిగింది. సో, రియల్ అని అనుకున్నాం. తీసేసుకున్నాం ఇక. చాలా సేపు తర్వాత మా ఇంకొక ఆమె ఒక ఆమె తీసుకుంటే ఆమె చెప్పింది అది అంతా ఫేక్ మంచిది లేదు అది బెల్లం పాకమే అని చెప్పింది. ఎందుకో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనుకోని మళ్ళీ వీడియోస్‌లో చూశాను. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నా కదా! ఇలా వీడియోలో చూపిస్తే ఇలా టెస్ట్ చేశాను. వాటర్‌లో కొంచెం హనీ ఏసి అలా షేక్ చేస్తూ ఉంటేనంట అలా ఫార్మ్ అవ్వాలంట. వీడియోలో కనిపిస్తుంది కదా! అలా ఫార్మ్ అయితే అది రియల్ హనీ అంట. సో, నాకు ఫార్మ్ అయింది. సో, రియల్ హనీ అనుకోని ఇక నేను లైట్ తీసుకున్నా. మీరెప్పుడైనా టెస్ట్ చేశారా ఇలా?